This video is sponsored by BuyMart shopping app. BuyMart e-shopping application is one of the online shopping app now available on Play Store and App Store. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అయిన మంజిష్టా మరియు బీట్రూట్తో సోప్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలామంది ఇంట్లో సోప్ రెడీ చేసుకుంటే ఎక్కువ నొరగరాదు అంటుంటారు కదా, అలా ఏమి ఉండదండి. నొరగ చూడండి చాలా బాగా వస్తుంది. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యూస్ చేసే సోప్ బేస్ అనేది కెమికల్ లేకుండా ఉండాలి. ఈ సోప్ని రెడీ చేసేటప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సోప్ అనేది మెత్తగా ఉంటుంది, గట్టిగా రావట్లేదు అని చెప్తుంటారు. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేస్తే సోప్ అనేది గట్టిగా వస్తుంది. ముందుగా మనం ఇక్కడ బీట్రూట్ని తీసుకుని పీల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఫిల్టర్ చేసుకుని లిక్విడ్ని సెపరేట్ చేసుకోవాలి. మనం బీట్రూట్ని ఈ సోప్లో యూస్ చేయడం వలన మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది యూస్ చేయడం వలన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది, అదేవిధంగా సాఫ్ట్గా ఉంటుంది. మచ్చలు మొటిమలు ఏమైనా ఉన్నా కూడా త్వరగా తగ్గుతాయి. అంతే కదండి, స్కిన్ అనేది చాలా తేమగా ఉంటుంది. అంతేకాదు ముడతలను తగ్గిస్తుంది, అదేవిధంగా హెల్దీ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. బీట్రూట్ని సోప్గానే కాకుండా డైలీ మనం ఫుడ్లో తీసుకుంటే ఇంకా మంచిదండి. దాంతోపాటుగా ఇలా సోప్లో యూస్ చేయడం వలన స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది. మిక్సీలో అలా పేస్ట్గా చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఇక్కడ సోప్లో లిక్విడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి సోప్ అనేది ఫంగస్ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీనిలో ప్రిజర్వేటివ్ని యూస్ చేసుకోవాలి. నేను చేసుకున్న హోమ్ మేడ్ ప్రిజర్వేటివ్ని దీనిలో యూస్ చేస్తున్నాను. దీన్ని 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఈ సోప్లో యూస్ చేసే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మంజిష్టా పౌడర్ అండి. దీన్ని మనం ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ క్యారెట్ ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా మన బాడీకి మంచి స్క్రబ్గా ఉండడం కోసం 1 టీ స్పూన్ వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. దీన్ని యూస్ చేయడం వలన మన స్కిన్ అనేది మంచిగా క్లీన్గా అవుతుంది. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అలోవెరా జెల్, అదేవిధంగా 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ని వేసుకోవాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి, ఉండలు అనేది ఎక్కడ ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ లిక్విడ్ అనేది బాగా మిక్స్ అయ్యింది కదా. నేను ఇంకొక స్పూన్ వరకు మంజిష్టా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మంజిష్టాను మన స్కిన్కి యూస్ చేయడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. మంజిష్టా పౌడర్ను ఆయుర్వేదంలో చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో యూస్ చేస్తారండి. దీన్ని ఫేస్ ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మంజిష్టాను యూస్ చేయడం వలన స్కిన్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, అదేవిధంగా మొటిమలు రాకుండా ఉంటాయి. మొటిమల తాలూకు మచ్చలు ఏమైనా ఉన్నా కూడా బాగా క్లియర్ అవుతాయి. మంజిష్టాను యూస్ చేయడం వలన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా, బ్రైట్గా ఉంటుంది. మొటిమలు మచ్చలు అనేవి రాకుండా ఉంటాయి. స్కిన్ పైన ఉండే మంగు మచ్చలను కూడా ఇది తగ్గిస్తుంది మంజిష్టా అనేది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్కిన్ అనేది త్వరగా ముడతలు రాకుండా చూస్తుంది. నేను ఈ సోప్ని రెడీ చేయడానికి కెమికల్ ఫ్రీ బేస్ని, గ్లిజరిన్ బేస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఈ సోప్ బేస్ని ముక్కలుగా కట్ చేసుకుని డబుల్ బాయిలర్ మెథడ్లో ఇలా మెల్ట్ చేసుకోవాలి. సోప్ బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బీట్రూట్ మంజిష్టా మిక్సర్ని వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కప్పులు ఉంటే దానిలో వేసుకోండి, లేదంటే ఇలా మౌల్డ్ని యూస్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. వీటిని ఒక 3 to 4 hours అలా పక్కన ఉంచితే తర్వాత గట్టి పడతాయి. వీటిని తీసుకుని మనం యూస్ చేసుకోవచ్చు. నేను 3 hours తర్వాత తీస్తున్నానండి. చూడండి ఎంత బాగా రెడీ అయ్యాయో. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదండి. ఇవి చాలా బాగా రెడీ అవుతాయి. మెయిన్ మీరు ఇక్కడ సోప్లో యూస్ చేసే లిక్విడ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తే సబ్బు మెత్తగా అయిపోతుంది. సబ్బు క్వాంటిటీని బట్టి ఆ లిక్విడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన సోప్స్ని రెడీ చేసుకునేటప్పుడు లిక్విడ్స్ కాకుండా పౌడర్స్ రూపంలో యూస్ చేస్తే సోప్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీనిలో మనం ప్రిజర్వేటివ్ యూస్ చేసాం కాబట్టి ఇది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే ఫంగస్ అనేది పట్టేసి సబ్బు లోపల అనేది పాడైపోతుంది. బయటకు బాగానే ఉన్నట్లు కనిపించిన లోపలంతా ఫంగస్ పట్టేస్తుంది. చూస్తున్నారు కదా, సోప్ అనేది చాలా బాగా నలుగు వస్తుందండి. అంతేకాదు దీనిలో మనం బియ్యపు పిండి యూస్ చేసాం కదా, ఇది మన బాడీకి మంచి స్క్రబ్గా పనిచేస్తుంది. బియ్యపు పిండి అనేది చాలా మెత్తగా ఉండాలండి. గరుకుగా ఉంటే కనుక దాన్ని డైలీ యూస్ చేయొద్దు. మీరు కావాలంటే బియ్యపు పిండి ప్లేస్లో
శనగపిండిని కూడా యూస్ చేయవచ్చు. మీకు కనుక ఈ సోప్ను కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియోని చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సోప్స్ రెడీ చేసుకున్నాం కదా, వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఒకవేళ మీ స్కిన్ కనుక బాగా సెన్సిటివ్ అయితే కనుక చిన్న ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకుని తర్వాత సోప్ని యూస్ చేయండి.